హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కన్నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నా వెడ్డింగ్ డే ఆల్రెడీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, చూడకపోతే చూసేయండి. సో ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. నైట్ డిన్నర్కి వెళ్ళామని చెప్పాను కదా, సో అది ఎక్కడికి అంటే కొరియన్ బార్బిక్యూ అనమాట. నాషువల్లో కొత్తగా పెట్టారు, చాలామంది సూపర్గా ఉంది అని చెప్పారు. సో మేము కూడా ట్రై చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇదే ఎంట్రన్స్. ఎంట్రన్స్లో మంచిగా చెట్లు పెట్టారు, ఆర్టిఫిషియల్ ట్రీస్. అవి చాలా కలర్ఫుల్గా ఉండింది. అండ్ లోపలికి వెళ్తే ఆంబియన్స్ కూడా చాలా సూపర్గా అదరగొట్టేశారనమాట, కలర్ఫుల్ లైట్స్తో. అండ్ వాళ్ళ ట్రెడిషన్ బొమ్మలంతా ఎంట్రీలో పెట్టున్నారు, చాలా బాగుంది. లోపల ఆంబియన్స్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. ఇటు సైడ్ ఒక మనిషి ఫ్లూట్ వాయిస్తూ కొంగ పెట్టారనమాట, చాలా బాగుంది. మంచిగా పిక్స్ కూడా తీసుకోవచ్చు అక్కడ. అండ్ ఇంక ఫైనల్గా మేము వచ్చి కూర్చునేసామన్నమాట డైనింగ్కి. సో ఇక్కడ కూడా గ్రిల్ అండ్ హాట్ పాట్ ఉంది. హాట్ పాట్ అంటే ఏం లేదు, మనకి ఒక సూప్ ఇస్తారు, మన దాంట్లో మొత్తం వండుకొని తినాలన్నమాట ఇక్కడ. ఇంకా ప్రైస్కి వస్తే కొంచెం కాస్ట్లీగానే ఉంది. అండ్ ఫస్ట్ తినే ముందు మీకు మొత్తం ఏమేమి ఉంటాయని చూపిస్తాను. సో ఇది వచ్చి కర్రీస్ అనమాట. మనకి ఏదైతే సూప్ ఇస్తారో, మనకి కారం అలాంటివి ఏమైనా మిస్ అయితే సో మనం ఇంకా ఎన్హాన్స్ చేసుకునేకి అవన్నీ స్పైసెస్ అనమాట. ఇంకో సెక్షన్కి వస్తే ఫ్రైస్, ష్రింప్ అండ్ దోస్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ జెల్లీస్ అనమాట, వాళ్ళ టైప్ ఆఫ్ స్టైల్ జెల్లీస్. అండ్ సూషీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సూషీస్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మనకి ఏమేమి అని చెప్పి కూడా పైన మనం మెన్షన్ చేస్తుంటారు. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకొని తినచ్చు అనమాట. ఇవన్నీ మీట్ బాల్స్ అన్నమాట. సో ఇలాగా పైన పెట్టేస్తుంటారు ఏంటి అది అని చెప్పేసి. ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటి అంటే ఎగ్స్ కూడా మనమే ఉడకబెట్టుకోవాలన్నమాట. యూజువల్లీ అక్కడైతే ఉడకబెట్టేశారు, దేవుడు ఎగ్స్ కూడా దాంట్లోనే ఉడకబెట్టుకోవాలని అనిపించింది. ఇవన్నీ మీట్, కొన్ని మసాలాస్ ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటారు. గ్రిల్కి మనం గ్రిల్ చేసుకోవాలంటే వాటిని తీసుకొని జస్ట్ బటర్ పోసి గ్రిల్ చేసుకోవడమే. అంబియన్స్ అయితే చాలా బాగుంది, లోపల చాలా కలర్ఫుల్గా పెట్టారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూడిల్స్ పెట్టారు. ఒక్కొక్కటి చూసేకి అంత చిన్నదిగా ఉంది కానీ ఉడకబెడితే చాలా ఎక్కువ వచ్చిందనమాట క్వాంటిటీస్. ఇవన్నీ వెజ్ ఐటమ్స్ అనమాట. మష్రూమ్స్, కార్న్, స్పినాచ్, బ్రోకోలీ. సో ఏమేమి కావాలో అన్ని దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకోనికి వెజ్ ఒక సైడ్ పెట్టేశారు. ఇంకో సైడ్ అంతా సీ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు, చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో నేను కొన్ని తినను కానీ లాస్ట్లో చూపిస్తాను, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి మేమేం ట్రై చేసాము. నాకు ఇలాంటివన్నీ చూసినప్పుడు మనం ఇంట్లోనే కుక్కర్లో పెట్టుకోవడము, చాలాసేపు ఉడికించడము అలా చేసాం కదా. సో ఇవన్నీ ఇచ్చే దంతగొద్దు సూప్లో ఎట్లరా వండుకుంటాము అనిపిస్తుంది అనమాట. సో అట్లనే వండుకోవాలి ఫ్రెండ్స్, మనము అట్లే వండుకొని తినాలి అక్కడ ఎంతసేపు అయినా కూడా. ఇంకా ఓపెనింగ్ చేసాం మేము. ఫస్ట్ మా ఫేవరెట్ ష్రింప్ సూషీ అనమాట. ఎప్పుడు పోయినా అక్కడ పోయి కుమ్మేసుకుంటాం, అది చాలా యమ్మీగా ఉంటుంది. అస్సలు ఉండదు అక్కడ పోయి తెచ్చుకుందామంటే వాళ్ళు పెట్టే లోపల మేము తెచ్చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ సూషీ ట్రై చేశాను, ఏదో డిఫరెంట్గా ఉండింది కానీ ఇంక లోపల కుమ్మేసా. ఇక్కడ నాకు ముందర పొగలు వస్తుంది కదా, సో అదే అనమాట మనకి సూప్ తెచ్చి పెట్టారు. ఇంకా ఒక్కొక్కటి వేసుకున్నాను. ఫస్ట్ మటన్ వేసేసి నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకున్నా, బ్రోకోలీ. అండ్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కొరియన్ వాళ్ళది, రైస్తో చేసింది. సో అవి కూడా ట్రై చేద్దామని దాంట్లో కూడా వేసేసాము. ఒక్కొక్కటి వేరే లెవెల్లో ఉంది, ఏం చెప్తా మీకు. సో ఇక్కడ చూసా, అక్కడ నూడిల్స్ అదేమో చిన్నదిగానే ఉంది కానీ అసలు బాయిల్ అయిపోయాక ఎంత క్వాంటిటీ వచ్చిందో ముగ్గురు తినచ్చు అనమాట అది.
సో ఇట్లా అన్నీ వేసేసుకొని, సో చూడండి మా భువి పాప కోసం నేను ఎగ్ కూడా వేసా దాంట్లో. ఇక్కడ ఇది ఈ కర్రీ వచ్చి మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ ఫుల్ స్పైసీ కుమ్ముతాడు. సో మొత్తం ఉండే మసాలాస్ అంతా దాంట్లో వేసుకున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ కర్రీకి హాట్ పాట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ సూపర్‌గా ఉంటుంది సూప్ లాగా. మాకేమో ఇక్కడ అంత కర్రీ అంత నచ్చలేదనమాట. మేమే ఇంకా దాన్ని మోడిఫికేషన్ చేసుకునేకి స్పైసెస్ డిఫరెంట్‌గా వేసుకున్నాము. ఇంకా ఫైనల్‌గా నా నూడిల్స్ రెడీ అయిపోయిందనమాట. సో ఇదే ట్రై చేస్తున్నాను. అదేందో బంకగా ఉన్నింది లబ్బర్ లాగా. ఓకే. ట్రై చేయొచ్చు అనిపించింది. అండ్ మా చెల్లి ఇంకోటేదో తీసుకొచ్చింది. దాని పేరు కూడా మర్చిపోయా నేను. అది కూడా రైస్‌తోనే ఏదో చేశారు. మా ఆయన ఆల్వేస్ మటన్ లవర్ అనమాట. మటన్ తెచ్చుకున్నాడు. ఇంకా అన్నీ మనకి ఏం కావాలంటే అవి దాంట్లో వేసుకొని తినడమే ఫ్రెండ్స్ ఇది. అదే అనమాట హాట్ పాట్. ఇంకా సూప్ కూడా మనము అది తాగొచ్చు అనమాట. చాలా రిలాక్స్ ఉంటుంది గొంతుకి. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ మేము అలా జోక్స్ వేసుకుంటూ మా డిన్నర్‌ని కంప్లీట్ చేసుకున్నామనమాట. లాస్ట్‌లో నేను చెప్పా గదా! ఒకటి ట్రై చేసామని. సో అన్ని రకాల సీ ఫుడ్స్ ఒకేసారి కుక్ చేస్తే ఎట్లుంటుంది, ఇవన్నీ మేము తినమనమాట. సో కుక్ అయితే ఏ షేప్‌లో వస్తుందా అని చెప్పేసి ట్రై చేసాము. సో ఇంకా మా చెల్లి ఉంటుంది కదా! ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తుందనమాట. అన్నీ ఓకే గానీ, ఆక్టోపస్ మాత్రం మేమెప్పుడు కుక్ అయింది చూడలేదు. అసలదైతే వేరే షేప్‌లో వచ్చింది. వామ్మో! దడుచుకున్నాం మేము. ఇక్కడ చూస్తున్నారు కదా! అన్ని సీ ఫుడ్స్ దాంట్లో ఏసేసి కలిపేసినాము. ఇది క్రాబ్ లెగ్స్. ఈ షెల్లులో ఏదో ఉంటుంది, నాకు తెలీదు పేరు. మీకు తెలిస్తే నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఈ ష్రింప్ కూడా ఓకే. ష్రింప్ చిన్నదవుతుందంటారు కదా! కానీ ఇది అవ్వలేదు. అండ్ ఫైనలీ ఆక్టోపస్ అనమాట. ఆక్టోపస్ అయితే అసలు ఆక్టోపస్ షేప్‌లోగా బయటకొచ్చింది కుక్ అయినాక. వామ్మో! ఎట్లా తింటారా అనిపించింది. ఎవరి ఇష్టమో వాళ్ళది కదా! సో ఎందుకులే ప్రయోగాలు, దాన్ని చూస్తేనే ఒకలాగొచ్చింది అనిపించి ఇంక పక్కన పెట్టేసాము. సో ఇక్కడ ఎవరితో బర్త్‌డే ఉంటే వాళ్ళ కొరియన్ స్టైల్‌లో విషెస్ చెప్పారనమాట. బొమ్మ వేసుకొని చాలా క్యూట్ అనిపించింది. సో ఇదే అనమాట మా సెలబ్రేషన్స్, మా డిన్నర్ వ్లాగ్. మీకు గానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్.